ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మానవుని హృదయాంతరంగాలను పరీక్షించే శక్తి కలిగినవాడు. ఈనాడు మన హృదయంలో ఏ ఆలోచన ఉందో, ఎలాంటి పాపం దాగి ఉందో, ఏ బాధ ఉందో, ఏ సమస్య చేత మనం కృంగిపోయి ఉన్నామో ఆ దేవునికి తెలుసు. అయితే ఈనాడు మనం మనుషులే మోసం చేస్తారనుకుంటాము, కానీ మన హృదయము అన్నిటికంటే మోసకరమైనదంటున్నాడండి దేవుడు. అది ఘోరమైన వ్యాధి కలిగినది అంటున్నాడు. ప్రియులారా, మన శరీరానికి ఎంత పెద్ద గాయమైనా దానిని మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. కానీ హృదయానికి వ్యాధి వస్తే, మనస్సుకు గాయమైతే ఏ గొప్ప డాక్టర్లు కూడా బాగు చెయ్యలేరండి. మనుషులు పైకి చాలా ఆనందంగా, సంతోషంగా, బలము కలిగి కనిపిస్తారు, కానీ వారి హృదయంలో ఉండే బాధ, నొప్పి, వేదన ఏ మాత్రం కూడా ఏ మనుషునికి తెలియదండి. కేవలం మనల్ని చేసిన దేవునికే మన హృదయాంతరంగంలో దాగి ఉన్న పాపము, బాధ తెలుసు. ప్రియులారా, దావీదు భక్తుడంటున్నాడు, యెహోవా నా పాపము బహుఘోరమైనది అని. అవునండి, ఈనాడు వ్యాధితో, పాపంతో నిండిన హృదయాన్ని మనం గ్రహింపలేకుండా, అయ్యో నేను ఆలోచించేది తప్పు, పాపపు కార్యాలు నేను చెయ్యకూడదు, నాలో ఈ చెడ్డ ఆలోచనలు తీసివేసుకుంటాను అనే గ్రహింపును మనలో రాకుండా సాతానుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ దావీదు గారు మాత్రమే గ్రహించినాడు. ఆనాడు దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఆ సమయంలో తను చేసిన పాపం ఎంత ఘోరమైనదో, దాని వలన ఎంతగా నష్టపోయాడో, ఎంతగా వేదనను అనుభవించాడో, ఆ పాపం యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడండి. కాబట్టే యెహోవా నా పాపము బహుఘోరమైనది అని అంటున్నాడు దావీదు. ప్రియులారా, దావీదు గారు ఎప్పుడైతే తన పాపాన్ని దేవుని యొద్ద ఒప్పుకున్నాడో ఆ దేవుని క్షమాపణ పొందుకున్నాడండి. ఆయన నామంలోనే మన పాపానికి క్షమాపణ. ఎంత ఘోర పాపులనైనా ఆ దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడికి మన నడక, మన పడక తెలుసండి. ఏమి చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ఆలోచనలతో జీవిస్తున్నామో ఆ దేవుడు సమస్తము మన విషయమై గమనిస్తున్నాడు. ఈనాడు మనం తెలిసి తెలియక చేసిన పాపాన్ని బట్టి ఎంత బాధపడుతున్నాము కదా. నెమ్మది లేకుండా, సంతోషం లేక, సమాధానాన్ని కోల్పోయి కన్నీటితో, దుఃఖంతో జీవిస్తున్నాము. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా శ్రమలే, సమస్యలే, ఎన్నో శోధనలు, తరచూ అనారోగ్య పరిస్థితులు, అక్కరలు, కొరతలు. ఈనాడు మన హృదయంలో ఉన్న బాధ, వేదన మన మనసును ఎంతో పిండేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన ఈ మాటలు నువ్వు వింటున్నావనే కానీ నీ హృదయంలో ఎన్నో వేదనలు కదా, ఎన్నో బాధలు, సమస్యలు. ఎవరికి చెప్పాలా, నా భారాన్ని ఎలా దించుకోవాలా అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నీ హృదయాన్ని బాగు చేసే నీ యేసయ్యకు చెప్పు. నీకు గొప్ప ఆనందాన్ని కలిగించే నీ తండ్రికి చెప్పు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? పాపపు ఆలోచనలు, చెడు తలంపులు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా? అయ్యో, నేను దేవునికి విరోధంగా, మా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఘోరమైన పాపాన్ని చేశాను, నన్ను దేవుడు క్షమిస్తాడా, నన్ను తన బిడ్డగా మార్చుతాడా అని నువ్వు బాధపడుతున్నావా? నీ రహస్య పాపాలు, నువ్వు దోషివి, నువ్వు పాపివి అని నీ మీద దోషారోపణ చేస్తుంటే నువ్వు భయపడుతూ ఉంటున్నావా? నీ కుటుంబంలో బాధలా, కృంగిపోయే పరిస్థితిలా సాతాను నీ కుటుంబంలో చోటు చేసుకొని మీకు నెమ్మది లేకుండా చేస్తున్నాడా? ఈనాడు నీ ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి జవాబు రాక నువ్వెంతో కన్నీరు కారుస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది నా మనసు బాగోలేదు, నెమ్మది లేదని అంటారు. మనసు బాగోలేకపోతే ప్రార్థించు, వాక్యం చదువు. ఆనాడు దేవుడు గెత్సెమనే తోటలో భారంతో, వేదనతో ప్రార్థించాడు. అదే ప్రార్థన మనకు నేర్పించాలనుకుంటున్నాడు. ప్రియులారా, దావీదు గారి దృష్టి ఎప్పుడైతే దేవుని వైపు నిలిపాడో అప్పుడే పాపానికి దూరమయ్యాడండి.
నా పాపములెన్ని, నా దోషములెన్ని, నా అతిక్రమములెన్ని నాకు తెలియజేయి దేవా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకు తండ్రి అని ప్రార్థించేవాడండి. ప్రియ దేవుని బిడ్డ, మనలో వాక్యం ఉంటే, మనలో ప్రార్థన ఉంటే, మన హృదయంలో దేవునికి స్థానమిస్తే పాపం జోలికి ఇక వెళ్ళమండి. అది మనల్ని ఎప్పటికీ ఏలదు. ఇక దేవుని అద్భుత ఆశ్చర్య కార్యములు మన జీవితంలో లెక్కలేనన్ని జరుగుతాయి. దేవుని యొద్ద నుండి వచ్చే మేలులను, ఉపకారములను నువ్వు కూడా పొందుకోవాలంటే, ఆయన ద్వారా నీ స్థితి అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే నీ హృదయంలో దేవునిని చేర్చుకో. ఆయనకు మొదటి స్థానం ఇవ్వు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికైనా గ్రహించు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దానిని గ్రహింపగలవాడెవడు లేడండి. కేవలం దేవుడు మాత్రమే మన హృదయాన్ని బాగు చేస్తాడు. ఆ ఘోరమైన వ్యాధి నుండి మనకి గొప్ప స్వస్థతనిస్తాడు. కాబట్టి ఈనాడు నీ హృదయంలో ఉండే వేదన, బాధలు, పాపము సంపూర్ణంగా తొలగించే శక్తి నీ దేవునికే ఉంది. కాబట్టి ప్రార్థించు. నీ హృదయంలో సంతోషం, సమాధానం వచ్చేంత వరకు దేవునికి మొరపెట్టు. తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. పాపం నుండి, శాపం నుండి మమ్మును రక్షించాలని, మీ అత్యధికమైన మేలుల చేత మమ్మును తృప్తిపరచాలని మా విషయమై గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు పాపం కలిగిన హృదయాన్ని మార్చాలని, ఘోరమైన వ్యాధితో నిండుకున్న హృదయాన్ని మీ వాక్యంతో నింపాలని మా విషయమై ఆలోచన కలిగి ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పాపాన్ని క్షమించండి దేవా. మా పాపం కలిగిన హృదయాన్ని మీరు మార్చండి దేవా. మా హృదయంలో గొప్ప సంతోషం నింపండి దేవా. ఈనాడు ఎన్నో సమస్యల చేత, శ్రమల చేత మేము కృంగిపోతున్నాము దేవా. మేము చేసిన పాపము, మేము ఆలోచించే తలంపులు ఎంతో బహుఘోరంగా మమ్మల్ని వేధిస్తున్నాయి దేవా. అట్టి జీవితం నుండి మాకు విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పైకి బాగానే కనిపిస్తున్నారు కానీ హృదయంలో ఎంతో దుఃఖం, ఎంతో బాధ చేత కృంగిపోతూ జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే హృదయంలో రహస్య పాపాలు దాగి ఉంటున్నాయో అట్టి వారందరినీ కూడా మీ రక్తం ద్వారా కడగండి దేవా. అయ్యా, పాపం నుండి విడిపించండి దేవా. మీ బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మును నీతిమంతులుగా మార్చాలని, పాపం లేని వ్యక్తులుగా, పరిశుద్ధులుగా ఉంచాలని మా నిమిత్తమై ఆ కలవరశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, మీరు కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము నుండి మేము కూడా నీతిమంతులంగా, పరిశుద్ధులంగా, మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. ఇంకా ఎందరైతే పాపక్షమాపణ పొందుకోలేని వారిగా ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. వారి హృదయంలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో మీ వైపు చూస్తున్న బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి ప్రయాణంలో, ప్రయత్నంలో, పనులలో తోడుగా ఉండి బలపరచండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. వారి కష్టాన్ని, ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలను మీరే అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. పరీక్షలు రాస్తుండగా బిడ్డల హస్తాల్ని బలపరచండి దేవా. చదివినవి ప్రతి ఒక్కటి గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా మీరెవరికి తోడయ్యుండి సహాయం దయచేయండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించండి
రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, అక్కర, సమస్య, కొరత సంపూర్ణంగా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ఎడల మీ గొప్ప కార్యములను జరిగించండి దేవా. కృప చూపించండి, సహాయం చేయండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో మీరే సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్నారో, కన్నీరు కార్స్తున్నారో, అట్టి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న ప్రియులను మీరు కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి దేవా. వైద్యులకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ కూడా సంతానం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి ప్రియుల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు గొప్ప బహుమానంగా కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పిల్లలు పుట్టాలని అనేక రకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల పక్షమున మీరే ఈ దినమున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక అద్దెంటి వారితోటి ఎన్నో మాటలు పడుతూ బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అట్టి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి, ప్రియమైన వారిని కోల్పోయి బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారో, అట్టి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి రకరకాల చదువులు చదువుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, బిడ్డలు హాస్టల్లో ఉంటుండగా మీరే వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, వర్క్ ప్రెజర్ని తొలగించండి దేవా. అయ్యా, సహాయం చేయండి దేవా. బిడ్డలు సంతోషంగా చదివి చక్కగా పరీక్షలు రాసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. పరీక్షలు రాయాలని వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు, మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని, ప్రేమ కలిగి, క్షమించుకొని జీవించుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అలాగే ప్రవ్వా ఈ దినమున ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు బిడ్డలు వెళ్ళాలని ఆశపడుతుండగా వారి ప్రయాణం కొరకు సిద్ధపరచండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. కృప చూపించమని, వారి కోరిక తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ల కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. దుష్టు నుంచి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున ఇంకా ఎందరైతే బిడ్డలు వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కర, అవసరత, వారి కొరత, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా, ప్రతి పనిలో కూడా మీరే తోడయుండి చక్కటి విజయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు మంచి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ వారి ఉద్యోగాలను కూడా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.